హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాల స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చి ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తామండి. మనకి పెరుగు మీద పాల మీద వచ్చే మేగడ్ని ఇలాగా మనం కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజుల తర్వాత ఇలాగా చక్కగా తిప్పుకుంటే మనకి వెన్నపూస అనేది వస్తుందండి. దాన్ని వాటర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక 4-5 సార్లు. ఎందుకంటే మనం వారం రోజులు స్టోర్ చేస్తాం కాబట్టి అందులో మేగడ్లా ఏమైనా వచ్చేస్తాయి. తర్వాత స్టవ్ వెలిగించుకొని చిన్న మంట మీద పెట్టుకొని నెయ్యిని అయితే ఇలా మరగపెట్టుకోవాలండి. చూసారు కదా, బాగా కరిగి చక్కగా మంచిగా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మనకి గిన్నెకి అంటుకోకుండా ఉండడం కోసం. లేదంటే బాగా అంటుకుపోద్ది మనకి. చూసారు కదండి, ఇలా మీడియం మంటలో అలాగే మరగపెట్టుకుంటూ మంచిగా పెట్టుకుంటే మనకి పూసగా మంచి స్మెల్తో మరుగుతుందండి. ఒకేసారి పెద్ద మంట అనేది పెట్టకూడదండి. ఇలా మీడియం మంట మీదనే తయారు చేసుకోవాలి. అయితే మంచి స్మెల్ కోసం మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇలా కరివేపాకు కానీ ములగాకు కానీ వేసుకుంటే నెయ్యి తయారైపోయిన తర్వాత మంచిగా ఉంటుందని. చూడండి, ఇలాంటి పూస నెయ్యి చక్కగా రెడీ. వీడియో అయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.